తినిన తర్వాత విపరీతమైన కడుపు నొప్పి, మంట, చెస్ట్ దాకా, అప్పర్ చెస్ట్, అప్పర్ స్టమక్ అంతా కూడా బాగా విపరీతమైన పెయిన్ ఉంటే ఇది స్టమక్ అల్సర్ అయి ఉండొచ్చు. మెడికల్ గా దీన్ని పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటాం. ఇది జనరల్ గా ఏమవుతుందంటే ఆ స్టమక్ లైనింగ్ అన్నది కంప్లీట్ గా కొద్దిగా ఎరోడ్ అయిపోవడం వల్ల ఈ ఎక్సెస్ ఆ డ్యామేజ్ జరుగుతూ ఉంటది. ఇది మెయిన్ కాజ్ వచ్చేటప్పటికి హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా వల్ల ఇది జరుగుతూ ఉంటది. ఇది జనరల్ గా ఎక్కువ ఎవరికి వస్తుందంటే అన్నెసరీగా పెయిన్ కిల్లర్స్ టూ మచ్ వాడేస్తూ ఉంటారు. ఎనసైడ్స్ అంటాము, ఈ యాస్పిరిన్స్ గానీ, ఐబుప్రూఫిన్ గానీ, ఇవి గానీ ఎక్కువ వాడే వాళ్ళలో ఇది వచ్చే ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట. అలాగే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది, నిద్ర సరిగ్గా ఉండదు. అలానే స్మోకర్స్, ఆల్కహాల్లో జనరల్ గా ఆల్కహాలిక్స్ లో జనరల్ గా చూస్తూ ఉంటాం. ఇరెగ్యులర్ మీల్స్, సరైన మీల్స్ తీసుకోరు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, ఎండబెడతా ఉంటారు కడుపుని, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. వీళ్ళలో ఎక్కువ ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ అన్నది చూస్తూ ఉంటాం. అలానే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మెయిన్ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి విపరీతమైన మంట, నొప్పి, ఎప్పుడు ఎంటీ స్టమక్ గా ఉన్నప్పుడు ఎక్కువగా నొప్పి ఉండడం, బ్లోటింగ్, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, సివియర్ కేసెస్ లో అయితే వామిటింగ్స్ ఉండడం కానీ, బ్లాక్ స్టూల్స్ ఉండడం కానీ చూస్తూ ఉంటాం. ఇందులో కొంచెం పాటించవలసినవి ఏంటంటే చిన్నగా ఫుడ్ తీసుకోవాలి. ఈట్ స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్, ఎక్కువ సార్లు తీసుకోవాలి. కొద్దిగా ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది. ఎక్కువగా కర్డ్, బనానా, కోకోనట్ వాటర్ వీటిల్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. అలానే స్ట్రెస్ ఉండకుండా స్లీప్ అన్నది పరిపూర్ణంగా సమృద్ధిగా ఉండడం మంచిది. స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయాలి, ఖచ్చితంగా కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ ఆల్కహాల్ కానీ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. మీల్స్ అన్నవి స్కిప్ చేయకూడదు, టైం కి తీసుకోవాలి. ఫ్రీక్వెంట్ మీల్స్ ఉండాలి, చిన్న మీల్స్ ఉండాలి. పెయిన్ కిల్లర్స్ అన్నవి అన్నెసరీగా వాడకూడదు. రెగ్యులర్ మీల్ టైమ్స్ అన్నవి మెయింటైన్ చేసి స్ట్రెస్ తగ్గించుకొని సెల్ఫ్ మెడికేషన్ తగ్గించి పెయిన్ కిల్లర్స్ ఆపడం చాలా ఉత్తమం. గుర్తుపెట్టుకోండి, సివియర్ మంట వస్తే అది నార్మల్ అని ఈజీగా తీసి పాడేకండి. ఆ కడుపు అన్నది సంథింగ్ నాకింగ్ యువర్ డోర్ చెప్తుంది అనమాట. కాబట్టి వినండి వాట్ యువర్ బాడీ ఈస్ సేయింగ్.